తన పాపములు ఒప్పుకొని వాటిని విసర్జించి నూతన సృష్టిగా క్రొత్తగా జన్మించడానికి తీసుకునేది బాప్తిస్మం. అలా తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ వ్యక్తిని ఆవరిస్తాడు. ఇక ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి వెళ్ళిపోతాడు. అదొక సుందరమైన అనుభవం, సుందరమైన జీవితం. అది ఒక పరిమళంతో కూడిన జీవితం, పరవశంతో కూడిన జీవితం, అది ఆనందకరమైన జీవితం. అది ఒరిజినల్గా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నాకు ఎవరున్నా లేకపోయినా నాకు యేసు చాలు అనుకునే జీవితం, నాకు యేసు చాలు అనుకునే జీవితం, అది ఒరిజినల్. ఎవరెవరి కోసమో కొంతమంది ఏం చెబుతారో తెలుసా, అబ్బాయి కనో అమ్మాయికి పెళ్ళి అయినాక తీసుకుంటా.